ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మనం చూస్తే నేను సొంతంగా నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను. ఆయన ఏది మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. నేను ఇప్పుడు చాలా మంది నాతోటి ఆరు ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవ్వరు కూడా ఇట్లాంటి అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం. లేకపోతే ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం, నీచంగా మాట్లాడటం ఎవ్వరు చేయలే. ఇతని మటుకు మొదలుపెట్టాడు. నేను చెప్తున్నాను, నేను ఒక జోలికి రాను. నా జోలికి వస్తే అంతా చూస్తాను కూడా తెలుసు చెప్తున్నా. మాట్లాడుతూ ఉన్నాడు, అదేమంటే మాట్లాడతాడు. నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా అంటున్నాడు. ఇప్పుడు దాకా ఓపిక ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం, నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నైనా బుక్ రాసుకుని భయపడతారు కూడా. ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ ఇది మాట వ్యవహారం చేస్తున్నాడో వాళ్ళ సంగతి తెలుస్తా. నువ్వేదో మా అబ్బాయిని సైకో గీకో అంటున్నావు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు. నువ్వు నాకంటే లావు అనుకుంటున్నావు. నీ లావు గీవు మాకు అందుకే సారవు. గుర్తుపెట్టుకో, మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో. గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది ఏమనుకుంటా ఉన్నావు? ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నీ స్టోర్ చెట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు మట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. మాట జారిందా